ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో మమ్మీ, మమ్మీ ఎలా తెగిపోయింది మమ్మీ? నా తాళిబొట్టు మమ్మీ, నా తాళిబొట్టు. మమ్మీ ఇలా అయిందేంటి మమ్మీ? శివ శివ, తాళ్ళు ఊడిపడిందిరా, చేప పడిందిరా గేలానికి. ప్లాన్ సక్సెస్ అయింది మావయ్య. చిక్క వెంకీ గడికి అఖిలాండేశ్వరి టాకీస్ లో పెద్ద సినిమా స్టార్ట్ అవుతుంది మావయ్య. అయ్యో హలో హలో హలో, దేనికయ్యో? ఆ తాళిని మెళ్ళో నుంచి పడినందుక? ఆహా, అయ్యో దేవుడా, ఇలా అయిందేంటి? నేను కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న తాళి నా మెళ్ళో నుంచి అలా నేలు రావడం ఏంటి? మమ్మీ నాకేం అర్థం కావట్లేదు మమ్మీ. సడన్ గా తల్లి కూతురు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే ఈ తాళి అనుకోకుండా పడిందా, వీళ్ళు అనుకుంటే పడిందా? సంథింగ్ ఈజ్ రాంగ్. అక్క, ఇలా జరగకూడదక్క. మెళ్ళో మంగళసూత్రం ఇలా కింద పడిపోతే అపశకునం, అరిష్టం, ఆలుమగలకి కీడు జరుగుతుంది. ఏం కాదతయ్య, ఈ తాళి ఇది నన్ను మోసం చేసి కట్టించుకున్న దొంగ తాళి. ఇదో దొంగ పెళ్ళాం. మొగుడిని ఎప్పుడూ లెక్క చేయనే లేదు. అత్తగారింట్లో పట్టుమని 2 రోజులు కూడా కాపురం చేయలేదు. అసలు దీనికి మొగుడంటేనే రెస్పెక్ట్ లేదు, ఇంకా తాళి మీద ఎందుకుంటుంది? అందుకే ఈ తాళిబొట్టు దీన్ని మెళ్ళో ఉండడం ఇష్టం లేక సిగ్గుతో ఇలా పడిపోయినట్టుంది. నన్ను అడిగితే ఇలా జరగడం అపశకునం కాదు, అరిష్టము కాదు, అదృష్టం అంటాను. వెంకీ, అలా మాట్లాడక మనవడా. ఆ తాళిని ఎగతాళి చెయ్యొద్దు. ఆ తాళిబొట్టు మీ ఇద్దరినీ ఒకటిగా కలిపిన బంధం. 3 ముళ్లతో 7 జన్మలకి ఏర్పడిన సంబంధం. అదే నీ ఆయుష్, అదే తన శ్రేయస్సు. తాతయ్య, ఈ తాళిని భర్త గౌరవించాలి, భార్య గుండెల్లో దాచుకోవాలి. లేదంటే లేదంటే మీ ఇద్దరికి మంచిది కాదయ్యా. తాతయ్య తాతయ్య తాతయ్య, ప్లీజ్ ప్లీజ్ ఆగు ఆగు, నువ్వు ఎమోషనల్ అవ్వకు. అది కళ్ళు తలపై పెట్టుకుని నడిస్తే తాళి పడిపోయింది తాతయ్య. పడేసిందో పడిందో కానీ మీ బంధం ఆ దేవుడి రాత, మీ పెళ్లి ఆ శివయ్య లీల. ఏది ఏమైనా తాళి కింద పట్ట మాత్రం అపచారం అయ్యా. సరే 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 తాతయ్య, ఇప్పుడు ఏమంటావు? ఈ తాళి మళ్ళీ దాని మెళ్ళో వేసేయమంటావు అంతే కదా? వేసేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. ఆగు, తప్పుకోతాయ ఏది ఏ ఆగగాగు ఏందది?